హర్ష తన శక్తినంతా గొంతుకులోనికి తెచ్చుకున్నాడు. లేదు, ఒకరంటే ఒకరు కూడా బ్రతికి బయటపడలేదు అన్నాడు. హర్ష అంటూ అతని చెయ్యి పట్టుకొని, ఇంత కష్టం ఎలా తట్టుకున్నావు? వింటున్న మాకే మనసు కకవికలమైపోయింది. నీ గుండె చాలా గట్టిది హర్ష అంది జయంతి. మీ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది కదా, ఆయన కోలుకున్నారా? అడిగాడు రాజా. హర్ష మళ్ళీ ప్రారంభించాడు. మొత్తం అందరి డెడ్ బాడీస్ తీశారు. నేను కౌశల్ బాడీ తప్ప ఎవరి బాడీ చూడలేదు జయంతి. అసలు నాకు వాళ్ళు చూపించలేదు. నా దగ్గర ఏవో సంతకాలు తీసుకుని అందరికీ పోస్ట్ మార్టం చేశారు. ఎలక్ట్రికల్ కిమోటోరియంలో దహనపరిచి ఆ ఎస్ఎస్ నాకు ఇచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళు డెడ్ బాడీస్ను బయటకు తీస్తున్నప్పుడే నన్ను పోలీసు వాళ్ళు హెలికాప్టర్లో అక్కడ నుంచి మా నాన్నగారు ఉన్న హాస్పిటల్లో చేర్చారు. ఐసీయూలోనికి వెళ్ళబోయాను డాక్టర్ హర్షతో. సారీ హర్ష, ఆయనకు ఇప్పుడు పూర్తి రెస్ట్ కావాలి, మాట్లాడకూడదు. ఇక్కడ నుంచే చూడండి అంటూ గ్లాస్ డోర్ వేసేశాడు. హర్షను కరుణాకర్రావు చూశారు. ఆయన కంటి వెంట ధారాపాతంగా కన్నీరు. హర్ష ఆయనతో సేగల ద్వారా నేను బాగానే ఉన్నాను, వర్రీ అవ్వకండి అని చెప్పాడు. 2 నిమిషాలు పోయాక కరుణాకర్రావు డ్యూటీ డాక్టర్ను తన వద్దకు రమ్మని సేగ చేశారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. నెమ్మదిగా డాక్టర్తో ఏదో చెప్పారు. ఆ డాక్టర్ లోపలికి వెళ్ళి చీఫ్ కార్డియాలజిస్ట్తో మాట్లాడి హర్ష దగ్గరకు వచ్చాడు. హర్ష, లోపలికి రండి, కేవలం 2 నిమిషాలు మీ డాడీ పక్కన కూర్చోండి, ఏమీ మాట్లాడకండి అన్నాడు. హర్ష లోపలికి వెళ్ళాడు. కరుణాకర్రావు గారి అర్థమైపోయింది. హర్ష తప్ప ఇంకెవరూ బ్రతకలేదని. హర్ష చేతిని తన చేతులకు తీసుకొని నిమురుతూ ఉండిపోయారు. నాకేం కాదురా, నువ్వేమీ వర్రీ అవ్వద్దు అన్నాడు మెల్లగా. హర్ష తండ్రి నుదుటి మీద ముద్దు పెట్టుకొని నెమ్మదిగా బయటకు వచ్చేశాడు. ఆ రాత్రి కరుణాకర్రావు గారు పోయారు. హర్ష కంటిలో నుంచి ఒక్క కన్నీటి చుక్క కూడా రాలేదు. అప్పటికే కంటిలో నీరంతా ఇంకిపోయిందా అన్నట్టు. మర్నాడు హర్ష తండ్రికి అంత్యక్రియలు చేశాడు. ఇంటికి వచ్చాడు. ఇల్లంతా శ్మశాన నిశ్శబ్దం. నౌకర్లు, సౌకర్లు అంతా హర్షను పట్టుకొని ఏడ్చారు. హర్ష వారిని ఓదార్చాడు. జీవితంలో హర్షకు తొలిసారి ఆ భవనంలో ఉండటం భయం కలిగించింది. ఎన్ని స్మృతులు, ఎన్నో అనుభవాలు అన్నీ చుట్టుముట్టడంతో నిద్రే కరువైంది. Thanks for watching. Please like, share and subscribe VMK Multi Vlogs. Bye bye.